అడవిలో జిరాఫీ మరియు ఒక ఏనుగు ఉండేవి. అవి రెండు ఎంతో స్నేహంగా ఉండేవి. ఆహారం కోసం ఇద్దరూ బయటకు వెళ్ళేవారు. అలా ఒకరోజు ఇద్దరూ బయటకు వెళ్ళారు. వాటిలో ఒకటైన ఏనుగు ఇలా అంటుంది, మిత్రమా, నాకు పండ్లు తినాలనిపిస్తుంది. అవునా మిత్రమా, ఇక్కడ చుట్టూ ఆకులు అలములు తప్ప పండ్లు చెట్లు లేవు. పద, అలా కొంచెం దూరం వెళదాం, అక్కడ ఉంటాయేమో. అలాగే మిత్రమా, వెళదాం పద. అలా మాట్లాడుకుంటూ కొంత దూరం నడిచారు. జిరాఫీ ఒక చెట్టును చూస్తుంది. అందులో ఒక పండును చూసింది. మిత్రమా, నాకు పండ్ల చెట్టు కనిపించింది, వెళదాం పద. అవును, మంచి విషయమే, పద వెళదాం. జిరాఫీ చెట్టంతా చూసింది. ఎక్కడా పండ్లు కనిపించలేదు. ఆ ఒక్క పండు మాత్రమే ఉంది. మిత్రమా, ఒక్కటే ఉంది, నేను చూశాను కనుక నేను తింటాను. మిత్రమా, ఇది అన్యాయం. నాకు పండ్లు తినాలి అనిపిస్తేగా ఇక్కడికి వచ్చాము. నేను తింటాను దానిని. జిరాఫీ మరియు ఏనుగు ఒక్క పండు కోసం గొడవ పడడానికి సిద్ధపడతారు. చివరికి జిరాఫీ తల, ఏనుగు తొండం ఆ గొడవలో ఇరుక్కున్నాయి. అంతే, తల తొండం చిక్కుకొని చాలా ఇబ్బంది పడుతూ అక్కడే ఉండిపోయారు.